ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్షిప్ అనేది వేయకపోవడం వలన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీలో కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్స్లో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజ్ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్లో చదువుకుంటే కూడా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ వస్తే వాళ్ళకి ఎంతో కొంత మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత స్కాలర్షిప్ అనేది వస్తే వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సహాయం అవుతుంది. ఫీజు కట్టడం కానీ వాళ్ళ పేరెంట్స్ కూలి పని అలా చేసుకొని వాళ్ళకు చదువు నేర్పడానికి పంపిస్తున్నారు. అదే స్కాలర్షిప్ అనేది బకాయిలు విడుదల చేస్తే అందరికీ కూడా విద్యార్థులకు మంచి జరుగుతుంది. అలాగే ఉదాహరణకు ఏదైతే ప్రైవేట్ కాలేజీలో ఒక విద్యార్థి ఇంటర్ చదువుకుంటే ఆయన స్కాలర్షిప్ రాకపోవడం వల్ల ఆయనకు ఫీజు కట్టని పరిస్థితి ఉంటే ఆయన డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం, ఆయన డిగ్రీ చేయాలంటే ఆయన డాక్యుమెంట్స్ కంపల్సరీ అవసరం కావున ఆయన డిగ్రీ చదువుకోకుండా అక్కడే ఆగిపోతూ ఉన్నాడు. కావున వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని మేము కోరుతున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. రస్తారోకాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమం చేపడతాం. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను బకాయిలను వెంటనే విడుదల చేయాలి.